ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. భక్తి భాస్కర్ టీవీ ప్రేక్షకులకు మాఘ పూర్ణిమ శుభాకాంక్షలు. అకామావై అని ఒక మాట లోకంలో వ్యాప్తిలో ఉంది. ఆ అంటే ఆషాఢం, కా అంటే కార్తీకం, మా అంటే మాఘం, వై అంటే వైశాఖం. ఈ 4 మాసాలు. ఈ 4 మాసాలలో పూర్ణిమ నాడు సముద్ర స్నానం చెయ్యడం శ్రేయస్కరం అని చెప్తారు. అంటే సముద్ర స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. సముద్ర స్నానానికి చాలా నియమాలు, విధులు ఉన్నాయి. స్నానం అనేటటువంటి విధితో చేసేటటువంటిది మాత్రమే ఈ స్నాన లెక్క వస్తుంది. ఏమిటి ఈ స్నానం? ఇవన్నీ అఘమర్షణ స్నానాలు. మనం మామూలుగా ఇంట్లో చేసే స్నానానికి మలాపకర్షణ స్నానం అని పేరు. అంటే ఒంటి మీద ఉన్నటువంటి మాలిన్యం అంతా పోవడానికి చేసే స్నానం మలాపకర్షణ స్నానం. అది కాక మనసుకు పట్టినటువంటి పాపాలు పోవడానికి చేసేటటువంటి స్నానం అఘమర్షణ స్నానం. అఘం అంటే పాపం, పాపాన్ని పోగొట్టే స్నానం. ఇటువంటి పాపాన్ని పోగొట్టేటటువంటి స్నానం, సముద్ర స్నానం ఎప్పుడు చేస్తే ఫలితం ఉంటుంది అని చెప్పారంటే పూర్ణిమ నాడు చేయొచ్చు, ఏ పూర్ణిమైనా. కానీ తప్పనిసరిగా వీలు చూసుకునైనా చేయవలసినటువంటివి ఈ 4 పూర్ణిమలు. అందులో మాఘమాసం ఉంది. అకామా అంటే మాఘమాసం. ఈ 4 కూడా ప్రధానమైనది మాఘం. దీన్నే మహామాఘి అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే మాఘమాసాలన్నింటిలోకి కూడా ప్రధానమైన రోజు, సముద్ర స్నానానికి ప్రధానమైనటువంటి రోజు అని చెప్పేటటువంటిది మహామాఘి. ఎందుకు దీనికి ఇంత ప్రధానం, ఎందుకు ఇంతటి ప్రాముఖ్యం అని చెప్తే, సూర్యుడు ఉచ్చస్థానంలో ఉండేటటువంటి కాలం మాఘమాసం. అందుకే ఈ మాఘమంతా సూర్య ఆరాధన చెయ్యాలి అని చెప్తారు. అటువంటి సూర్య ఆరాధన చేయడానికి ప్రధానమైనటువంటివి రథసప్తమి అని చెప్పబడే మాఘ శుక్ల సప్తమి. ఆనాడు అవకాశం లేనటువంటి వాళ్ళు చేసేది అదే సూర్య ఆరాధన చేసి పాలు పొంగించి సూర్యుడికి నైవేద్యం పెట్టేటటువంటి రోజు మాఘ పూర్ణిమ. ఇక అసలు ఈ మాఘమాసం ఇంత ప్రధానంగా అందరూ చెప్పుకోవడానికి కారణం ఏమిటి అంటే, సూర్యుడు ఉచ్చస్థానంలో ఉంటాడు గనక సౌరశక్తి మనలో నిలుపుకోవడానికి తగిన కాలం. దాని అవసరమేముంది అంటే, సూర్యుడు ఆత్మకారకుడు గనక ఎవరికి వాళ్ళు తమ యొక్క అస్తిత్వాన్ని గుర్తించుకుని తల ఎత్తుకుని ఉన్నత స్థానానికి వెళ్ళడానికి వీలు కలిగించేటటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో అది మనలో మేల్కొల్పేటటువంటి వాడు సూర్యుడు. కనుక మన మీద మనకి నమ్మకం కలిగంటే ఆత్మవిశ్వాసం, ఆత్మప్రశ్రయం, ఆత్మగౌరవం ఇటువంటివి కలగడానికి సూర్యుడు కారణం. ఇది మాఘమాసం ప్రవేశం నుంచి. అందులో ఉత్తరాయణం చాలా ప్రధానం. సూర్యుడు చాలా ప్రధానంగా ఉండేటటువంటి కాలం ఉత్తరాయణం. దక్షిణాయనం వచ్చినప్పటి నుంచి సౌరశక్తి కొద్ది కొద్దిగా తగ్గుతున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు ఉత్తరం వైపుకు ప్రయాణం చేస్తూ ఉండేటటువంటిదే ఉత్తరాయణం. ఉత్తరాయణంలో వచ్చేటటువంటి మాసాల్లో మరింత అది సౌర సంబంధమైనటువంటి మాసంగా చెప్పుకుంటే, ప్రధానంగా చెప్పుకుంటే చంద్రుడి పరంగా మనం అనుకునేటటువంటి మాసాల్లో ప్రధానమైంది మాఘమాసం. అటువంటి మాఘమాసంలో సౌరశక్తి అత్యధికంగా ఉండేటటువంటిది పూర్ణిమ నాడు. అదేమిటండి పూర్ణిమ చంద్రుడికి సంబంధించిందంటారు కదా అంటే, ఈ ఇద్దరు ఒకేసారి ఆకాశంలో కనపడతారు కదండి. ఎప్పుడు? పూర్ణిమ నాటి సాయంకాలం. అటు సౌరశక్తి, ఇటు చంద్రశక్తి, ఈ రెండూ కూడా చక్కగా ఉండే సమపాళ్లల్లో సమన్వయం అయ్యేటటువంటి రోజు గనక దీనికి చాలా ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే సముద్ర స్నానానికి చంద్రుడితో కూడా సంబంధం ఉంది. ఈ నెలలు ఏవైతే ఉన్నాయో ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం అని చెప్పేవి నక్షత్రాలను అనుసరించి చెప్తున్నాం మనం ఈ నెలలు, అంతే కదా. ఈ నక్షత్రాలను అనుసరించి చెప్పేవి ఎట్లా చెప్తున్నాం? ఏ నక్షత్రం పూర్ణిమ నాడు చంద్రుడికి సమీపంలో ఉంటుందో ఆ నక్షత్రం పేరుతో చెప్తున్నాం. కనుక చంద్రుడికి సమీపంగా ఉండేటటువంటి నక్షత్రం ఈ నెలలో ఏదంటే మఖా నక్షత్రం. అంటే సౌరశక్తి చంద్రుడికి సమీపంగా ఉండేటటువంటిది. సూర్యుడికి సంబంధించిన శక్తి దేవతలకు సంబంధించిందైతే, చంద్రుడు తత్సంబంధమైన శక్తి పితృదేవతలకు సంబంధించిందైతే, ఈ రెండు సమన్వయంగా ఉండేటటువంటి కాలం మాఘ శుద్ధ పూర్ణిమ. అందుకని సమన్వయం ఉంటుంది గనక మాఘ పూర్ణిమకి ఇంతటి ప్రాధాన్యం ఉంది. ఈనాడు తప్పనిసరిగా సూర్యారాధన చేస్తారు. సూర్యుడికి అర్ఘ్యాలు ఇవ్వటం,
అవకాశం ఉన్నటువంటి వారు సముద్ర స్నానం చేయడం, అది కుదరకపోతే నదీ స్నానం, అది కుదరకపోతే చెరువులో నీళ్ళల్లో స్నానం, అది కుదరకపోతే బావి నీటితో స్నానం చెయ్యాలి. అది కుదరదు, మన వంటి భాగ్యనగరంలో ఉండే భాగ్యవాసులకి ఇవి ఏవీ దొరకవు కదా. అందువల్ల మనం ఏం చెయ్యాలి అంటే ఇంట్లోనే స్నానం గోరువెచ్చని నీళ్ళతో చేయాలి. మరీ రాత్రంతా చలిలో బయట ట్యాంకులో నిండినటువంటి నీళ్లతో చేయకూడదు. ఎందుకని? ప్రవహించే నీరు ఏ వేడిలో ఉంటుందో ఆ వేడితో చేయాలి. గోరువెచ్చన నఖపంచ అంటాం, లూక్వామ్ అంటారు ఆంగ్లంలో. అటు చల్లగా కాదు, అలాని వేడి కూడా కాదు, మన శరీరం తట్టుకోగలిగినటువంటి వేడి, అతి తక్కువ వేడిగా ఉండేటటువంటి నీటితో, అంటే చల్లగా లేదు అని చెప్పడం మాత్రమే, అంతవరకే. అటువంటి నీటితో స్నానం చేయాలి. మరి అటువంటి నీటితో స్నానం చేయాలంటే ప్రవాహంలో ఉండే నీళ్లతో స్నానం చేసే ఫలితం దీనివల్ల ఎలా వస్తుంది అంటే, ఇలా చేతితో 3 సార్లు గంగాదేవిని తలుచుకుంటూ మనం స్నానం చేసే నీళ్ళని తిప్పినట్టయితే నీళ్లు కదులుతాయి. ఆ గంగ స్మరణ మాత్రం చేత అక్కడికి వస్తుంది. గంగా స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. ఈ ప్రవహించే నీళ్ళల్లో స్నానం ఎందుకు చేయమంటారు అంటే, ప్రవాహానికి ఎదురు నిలబడి చేయాలి. ఆ ప్రవహిస్తూ ఉన్న నీళ్ళు వచ్చిలా గుండెలకి ఈ ఎదురు భాగానికి తట్టుకుంటూ కనుక ఉన్నట్టయితే అందులో ఉండేటటువంటి విద్యుత్తు అని చెప్పబడే శక్తి మన శరీరంలో ప్రవహిస్తుంది. సూర్యోదయానికన్నా ముందు అగ్నిదేవుడు తన యొక్క వేడిమిని నీళ్లల్లో ఉంచుతాడు. సూర్యుడి యొక్క వేడిమి కూడా అందులో ఉంటుంది కనుక వరుణుడు వీటి సంబంధించిన శక్తులన్నీ నీళ్లల్లో ఉంటాయి కనుక సూర్యోదయానికన్నా కనీసం ఒక జాము ముందు, అంటే బ్రాహ్మీ ముహూర్తం అయ్యవకుండా 6 గంటలకు సూర్యోదయం అని మనం అనుకున్నట్టయితే సుమారుగా 4:30 ఆ ప్రాంతం, కాస్త అటు ఇటుగా ఆ సమయంలో స్నానం చేసి, ఈ స్నానం అఘమర్షణ స్నానం ఎట్లా చేస్తారు? సంకల్పం చెప్పుకుని చేయాలి. అంటే దేశకాలాల పరిగణ చేసుకుని, అంటే మనం ఎక్కడున్నామో దేశాన్ని గురించి, మనం ఉన్నటువంటి కాలాన్ని గురించి సంకల్పం చెప్పుకోవడం అంటారు. అవి చెప్పుకుని మన గోత్రనామాలు చెప్పుకుని ఆ అఘమర్షణ స్నానం చేస్తున్నాము అని చెప్పి చేసి, నది మొదలైనటువంటి ప్రవహించే నీళ్లల్లో ఉంటే తూర్పు వైపుకు తిరిగి సూర్యుడికి అర్ఘ్యమిస్తారు. అది అవకాశం లేకపోతే ఇంట్లో అయినా సరే స్నానం అవగానే తూర్పు వైపుకు తిరిగి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయడం చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇది సూర్య ఆరాధనకి సంబంధించింది. సౌరశక్తి ప్రతి నెల కూడా వారంలో ఒకరోజు అధికంగా ఉంటుంది, అది ఆదివారం. దీన్నే మనం భానువారం అని కూడా అంటారు. ఆంగ్లంలో సన్ డే అంటాం. సన్ అంటే సూర్యుడే కదా, సండే అంటే సూర్యుడికి సంబంధించిన రోజు. ఆనాడు సూర్యుడి యొక్క ప్రభావం అత్యధికంగా ఉంటుంది. మాఘమాసంలో ఆదివారం సప్తమి కానీ లేకపోయినట్టయితే పూర్ణిమ కానీ వచ్చినట్టయితే ఆ రోజు మరి ఎంత శక్తివంతమై ఉంటుందో, అటువంటప్పుడు సూర్యారాధన చేస్తే ఎంత ప్రభావం ఉంటుందో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మాఘమాసం అంతా పవిత్రమైంది. తప్పనిసరిగా మాఘ స్నానం చేస్తారు చాలామంది. కార్తీక స్నానానికి ఎంతటి ప్రాధాన్యం ఉందో మాఘ స్నానాలకి కూడా అంతే ప్రాధాన్యం ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే కొంచెం ఎక్కువే ఉందని చెప్తారు పురాణాలను అనుసరించి. అటువంటి ఈ మాఘమాసానికి అందులో ఉన్న పూర్ణిమకి ఉన్న ప్రాధాన్యం ఏమిటి అంటే, ఒకప్పుడు జగన్మాత దక్షిణావృత శంఖంగా మారి అలా వెడుతూ రకరకాల రూపాలు ధరిస్తారు కదా, ఆ రూపంలో ఉండి అలా దిగువన ఒక పద్మంలో పడిందట. ఇది దక్షిణావర్త శంఖం అన్నది చాలా పవిత్రమైనదిగా చెప్తారు కదా. మామూలుగా మనకు ఉండేది మామూలువి, అట్లా కాకుండా ఇటువైపుకి తిరుగుంటుంది దాని ముఖం. అది చూసి ఇంత పవిత్రమైన బాగా ప్రకాశిస్తూ ఉన్న ఈ శంఖం ఏమిటి అని చాలా ఆశ్చర్యంతో దాన్ని తీసుకుందామని చెప్పి దక్ష ప్రజాపతి ఇలా చెయ్యి ముందుకు చాపాడు. ఆయన చెయ్యి సోకంగానే ఆ శంఖం ఒక పసిబిడ్డగా మారింది. ఆ బిడ్డను తెచ్చి తన ఇంట్లో పెంచుకున్నాడు. ఆవిడే సతీదేవి. ఆ రోజు ఏదైతే ఈ శంఖం పసిపాపగా మారి ఈ దక్షుడికి లభ్యమైందో అది మాఘ పూర్ణిమ కనుక సతీదేవి ఆవిర్భవించినటువంటి రోజు అని చెప్తూ ఉంటారు. ఆవిడ యొక్క జన్మదినంగా పరిగణిస్తారు. అంతేకాదు,
ఇది జ్ఞానప్రదమైనటువంటి రోజుగా చెప్తారు. నిజమే మరి, సమస్తమైనటువంటి జ్ఞానానికి మూలం సూర్యుడే కదా. అంత గొప్పగా పండితుడని శ్రీరామచంద్రుడి చేతనే పొగడబడినటువంటి హనుమ ఎవరి శిష్యుడు? సూర్యుడి శిష్యుడు. సూర్యుడి నుంచే ఆయన జ్ఞానాన్ని పొందాడు. అటువంటి రోజు, సూర్యుడి యొక్క ప్రతాపం అత్యధికంగా ఉండేటటువంటి రోజు జ్ఞానప్రదాయకం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అలా అయిన సందర్భం కూడా ఒకటి ఉందండి. ఏమిటంటే అది స్వామిమల అని చెప్తారు. అంటే కుమారస్వామి ఉన్నటువంటి పర్వతం. ఇది కుంభకోణానికి సమీపంలో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కుమారస్వామి ఒకానొక సందర్భంలో శివుడికి ఉపదేశం చేసేట. అంటే కొడుకు తండ్రికి ఉపదేశం చేసినటువంటి వాడు. అందుకే ఆయన ఏమంటారంటే సుబ్రహ్మణ్యుడు అంటారు. చాలా అధికమైనటువంటి బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు. ఆయన తండ్రికే ఉపదేశం చేశాడు. అలా జరిగినటువంటి రోజు కూడా మాఘ పూర్ణిమగా చెప్తూ ఉంటారు. కనుక మాఘ పూర్ణిమ జ్ఞానప్రదమైనటువంటిది. సతీదేవి లాంటి ఆవిడ ఆవిర్భవించటానికి కారణమైనటువంటిది. పట్టిందల్లా మనకి కావలసినటువంటి సంపదగా మార్చి అనుగ్రహించేటటువంటిది అని చెప్తారు. ఎందుకంటే లోకంలో సమస్తమైనటువంటి సంపదలు ఇవ్వగలిగినటువంటి వాడు, శక్తిని కూడా ఇవ్వగలిగినటువంటి వాడు సూర్యుడే. మనకున్నటువంటి అన్ని రకాల శక్తులు వచ్చేది సూర్యుడి నుంచే అని మన పురాణాలు చెప్పడమే కాదు, ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా చెప్తున్నది అదే కదా. ఆయన ఎనర్జీ సోర్స్ అని చెప్తారు కదా, అన్నిటికన్నా ఎనర్జీ అదే. ఆయన్ని ఆరాధిస్తే రాందేముంది. ఈనాడు సూర్యారాధనతో పాటుగా చేయవలసినటువంటి విధులు అని కొన్ని చెప్తారండి. ఏమంటే దేనికైనా ప్రధానమైంది దానం. దానం మళ్ళీ రెండు రకాలు. నాకున్న పాపం పోవడానికి పరిహారంగా ఇచ్చే దానం ఒకటి, నా దగ్గర ఉంది గనక ఇతరులతో పంచుకుంటానని ఇచ్చే దానం ఒకటి. ఆ విధమైనటువంటి దానం చేయాలండి. రెండో రకమైన దానం అంటే నా దగ్గర ఉంది గనక అందరికీ ఇస్తాను అని. ఈ దానాలు కూడా ఎటువంటివి చేయాలని చెప్తారు అంటే ప్రధానంగా నువ్వులు దానం చేయమంటారు. అది కూడా ఒక పాత్రలో తిలలు వేసి ఆ పాత్రతో సహా దానం ఇవ్వాలి. ఆ విధంగా ఇవ్వచ్చు. ఇక వస్త్రదానం, యథాశక్తి మిగిలినవి, లేదా వండిన అన్నం కూడా దానం చేయడం చాలా ప్రధానం. ఇంకోటి ఏమిటంటే ఈ తిలదానం నెలంతా చేస్తూ ఈ పూర్ణిమ నాడు ఆ తిలతో పాటు కొంచెం బంగారం కూడా ఇవ్వని చెప్తారు. మరి ఇవ్వగలిగితే మంచిదే, లేదా ఇదే బంగారం అనుకుని ఇచ్చినా సరిపోతుంది. ఎందుకంటే దేవతలు భావన మాత్ర సంతుష్టులు. మనం భావన చేసి బంగారం ఇవ్వగలిగిన స్తోమత ఉంటే మంచిది. లేనప్పుడు కనీసం బంగారానికి ప్రత్యామ్నాయంగా కొంచెం సొమ్ము పెట్టి దీనికి ఎంత బంగారం వస్తే అంత అని సంకల్పించుకుని ఇవ్వచ్చండి. అన్నింటికన్నా ప్రధానమైంది ఏమిటో తెలుసా? ఆరోగ్యం. ఎంత ఉండే ఏం లాభం ఆరోగ్యం లేకపోయాక? అటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు కూడా సూర్యుడే. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్పారు. ఆరోగ్యం కావాలి అంటే సూర్యుడిని ఆరాధించాలి. అటువంటి సూర్య ఆరాధనకి చాలా ప్రధానమైనటువంటి రోజుగా మాఘ పూర్ణిమని పేర్కొంటూ ఉంటారు. సముద్ర స్నానం, సూర్యుడిని ఆరాధించి ఆయనకి ఇష్టమైనటువంటి నివేదన చేయడం. ఆయనకి ఇష్టమైనటువంటి నివేదన ఆవు పాలతో వండినటువంటి మెత్తని పరమాన్నం. ఆయనకి పళ్ళు లేవు, అందువల్ల పరమాన్నం అయితేనే గుటగుట మింగగలడు. అందుకని ఆయనకి అదే తయారు చేసి పెడతాం. కనుక ఈ మాఘ పూర్ణిమ నాడు ఎవరికి అందుబాటులో ఏది ఉంటే దానికి తగినట్టుగా అఘమర్షణ స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యమిచ్చి సూర్యుడికి పరమాన్నాన్ని నివేదించి యథాశక్తి ఆయనకి అష్టోత్తరాలు, సహస్రనామాలు, కనీసం ఆదిత్య హృదయం లాంటిదో చదివి ఆయన అనుగ్రహానికి అందరూ పాత్రులగుదురుగాక. స్వస్తి.